నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలకు పన్నుతున్నటువంటి నేపథ్యంలోనే కీలక నేతలందరికీ కూడా ప్రచారంలోకి దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో పాటు పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాషాన్ రామరెడ్డి కూడా ఉన్నారు. మొత్తంగా చెప్పండి, అంటే బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది, గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, ఎందుకు ఓటు వేయాలంటున్నారు? మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? మేము ఇచ్చిన హామీలను అమలు చేసినాం. మీకు తెలుసు 6 గ్యారెంటీలు అమలు చేసినాం. రుణమాఫీ చేసినాం, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, బస్సు ఫ్రీ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అప్గ్రేడ్ చేసినాం. మహాలక్ష్మి పథకం కింద చాలామంది మహిళల లబ్ధిదారులందరూ కూడా మనం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఆ తర్వాత సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు మా మేనిఫెస్టోలో లేకున్నా కానీ ఇచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇక చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉన్నది. కానీ వాళ్ళు అబద్ధాలు ఆడవాళ్ళు వాళ్ళు డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. కానీ మేము అబద్ధం ఆడలేము. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది, మాట కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ నల్గొండ ఈ కార్పొరేషన్లో దాదాపు 48-40 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. మా అందరం ఇక్కడ మా రామన్న కానీ ఇక్కడ మా అందరూ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, మా రామరెడ్డి గారు సమన్వయకర్తగా ఉన్నాడు. ఈ నల్గొండ మున్సిపాలిటీకి తప్పకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. బీఆర్ఎస్ కూడా మాదే మేయర్ పీఠం అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్పారు? అది హాస్యాస్పదంగా ఉన్నది. అది ఎందుకంటే నవ్వు వస్తుంటుంది చాలామందికి. అది ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మన పార్లమెంట్ ఎలక్షన్లో డిపాయిట్కి వెళ్ళంత అయింది. ఇక సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం పోయారు. ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ కూడా కనబడే అవకాశం లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రజలు వాళ్ళందరినీ దూరం పెట్టేసారు. వాళ్ళు చెప్పిన మాటలను కూడా ఒక్కడు కూడా హామీలు పూర్తి చేయలేదు గతంలో. మన నల్గొండ జిల్లాలో చూసుకుంటే ఇలా వెంకటరెడ్డి గారు ఇలా ఎంతో మంత్రిగా ఉండి కూడా ఇప్పుడు ఎన్నో స్కూల్స్ కట్టించినాడు. రోడ్లు కానీ, బైపాస్ రోడ్లు కానీ, లైటింగ్స్ కానీ ఇలా నల్గొండలు తీర్చిదిద్దుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇక వాళ్ళకి ఏముంది ఆధారం? ఈ ఫలాన్ని వస్తువు ఫలాన్ని ఒక డెవలప్మెంట్ చేసినాం అని ఒక ఆధారం ఉండాలి కదా చూపిస్తేందుకు. అది ఏం లేదు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్లు నమ్మరు, వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. అంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం, తొలి మేయర్ పీఠం మాదే అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్పారు? నిజంగా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషితోటి ఎన్నో ఏండ్ల కలల స్వప్నం ఈ నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసుకొని అభివృద్ధికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్యులు చాలా తక్కువ సమయంలోనే మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేరడం జరిగింది. దీనికి నల్లగొండ పట్టణ ప్రజల తరఫున ఇవాళ మా పోటీ చేసిన అభ్యర్థులని ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి మంత్రి గారిని ఏ విధంగా అయితే 30 ఏళ్ళకెళ్ళి నియోజకవర్గం వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారో ఈరోజు ఈ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 48 కార్పొరేటర్లని వాళ్ళు గెలిపించబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే మేము గత వారం రోజులకెళ్ళి చూస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా కార్పొరేషన్ అనగానే నిజంగా ఇలా ఈ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ పోగానే ఒక 4-5% చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మంత్రి గారి మీద ఎంత వారికి నాకు నమ్మకం ఉందంటే ఈ 2 సంవత్సరాలలో 2200 కోట్ల రూపాయలతోటి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఆ కార్యక్రమాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బ్రేక్ రావద్దనేతోటి ఈ 48 వార్డులని కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిపిస్తే మా వార్డు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఓటర్లు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే చెప్పవద్దు, కానీ వాళ్ళు 48 మంది క్యాండిడేట్లు నిలబడితే చాలా గొప్ప. ఎందుకంటే గతంలో ఇప్పుడు 9 వార్డులకు ఇప్పుడు వాళ్ళు 8 మంది కౌన్సిలర్ ఉన్నారు, రేపు 4కు పరిమితం కాబోతూ ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులే దొరుకుతలేరు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రెబల్ క్యాండిడేట్ ఉంటారో బతిలాడి భంగపడి మీరు రాండ్రా బాబు మేము చూస్తామనే మాట్లాడున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇంకా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఏంటంటే అక్కడ ఓడిపోయిన అభ్యర్థులు, గతంలో ఓడిపోయిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులు ఏమంటే మేము మద్దతు ఇస్తాం, మేము ఆ పార్టీలో గెలవలేం, ఆ నాయకత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి మాయమట తిరుగుతూ ఉన్నారు. ఓకే, అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆ నల్గొండ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అంటున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతోటి ఇలా మా కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గెలుచుకుంటున్నాను. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఈరోజు హేమీలు ఈ 48 వార్డులు పోటీ చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. 40-45 మధ్యలో మేము ఇక్కడ వార్డులు గెలుచుకోబోతాం. ఇన్ఛార్జ్గా మీరున్నారు, కొంతమంది ఆశావాహులు కూడా భారీ ఎత్తున నామినేషన్ వేసినటువంటి పరిస్థితిని ఏ విధంగా ఉపయోగిస్తారు? వాస్తవం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ, అందులో కాంగ్రెస్ పార్టీలో ఇది ఉంటుంది అనమాట. ఎవరైనా కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో కదా. ఒక్కొక్క వార్డులో 5-6 నామినేషన్ వేసిరంటే పోటీ ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి మా మంత్రి గారు రేపు ఎల్లుండి వస్తూ ఉన్నారు. 3వ తారీఖు నాడు మా ఈరోజు మా శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ గారు వచ్చినారు. వారు కూడా అదే పనిలో ఉన్నారు. వారు ఇలా మంచి రోజు అని చెప్పేసి వారు 48 గంటలు మా మంత్రి గారు ఆదేశానుసారం గాంధీ భవన్ నుంచి బీఫామ్లు తీసుకొని సబ్మిట్ చేసినాం. అదేవిధంగా ఈరోజు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నాం.
రేపు వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా మంత్రి గారి సమక్షంలోనే ఏకైక అభ్యర్థి ఉంటాడు, ఎక్కడ రెబల్ అభ్యర్థులు ఉండరు. అదే మీద పోతాం. చూసుకోవచ్చు మొత్తంగా 48 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్కు డిపాజిటే తగ్గదు, బీజేపీకి 48 వార్డుల్లో అభ్యర్థులు నిలబెడితే గగనం అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.